అనంతపురం జిల్లాలో దారుణం. విఆర్ఓ చంద్రశేఖర్ రేషన్ కార్డు అడిగినందుకు తన కూతుర్ని తన పక్కలోకి పంపించమని అడిగాడని చెప్పి ఆమె చెబుతున్నటువంటి విషయం ఇది రాష్ట్రంలోనే సంచలనం కలిగిస్తుంది. మంచి ప్రభుత్వం అని చెబుతున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ విషయంపై స్పందించాలని, విఆర్ఓపై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని ప్రాంత వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు పింఛను కావాలంటే నీ బిడ్డకు మొగుడు లేడు కాబట్టి నీ బిడ్డను నా దగ్గరికి పంపించాలని చెప్పి విఆర్ఓ అంటున్నటువంటి విషయాన్ని ఆమె స్వయంగా చెబుతున్నటువంటి మాటలను ఇప్పుడు విందాం. నా పేరు నాగమణమ్మ సార్. కార్డు లేదు సార్, నాకు పింఛన్ లేదు. బియ్యం కార్డు పెట్టంటే ఈ మాట అంటాడు సార్. బిడ్డ నంపి నీ బిడ్డకు నీ మనవరాలకి బియ్యం కార్డు పెట్టించాను అంటారు సార్. నీ బిడ్డ నంపి నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టించాను అన్నాడు సార్. ఏం పేరు? లక్ష్మీదేవి నా బిడ్డ పేరు సార్. విఆర్ఓ పేరు చంద్రశేఖర్ సార్. ఎన్నో వార్డు? 35వ వార్డు సార్. బియ్యం కార్డు కావాలంటే ఏమంటాడు? నీ బిడ్డ నంపి బియ్యం కార్డు పెడతాను, నీ బిడ్డకు నీ మనవరాలకి మొగుడు లేడంటున్నావు కదా, నా బిడ్డ నా అంటున్నావు కదా, నీ బిడ్డకు మొగుడు లేడు కరెక్టే, మాకు తెలుసు. నీ మనవరాలకి నీ బిడ్డకు బియ్యం కార్డు పెట్టి నా దగ్గర కలిపి